ఆ, ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా. ఆ, రామ్ గారు, హుస్సేన్ గారు. హలో. చెప్పండి. అదే ఎస్ సార్. నిన్న క్లాస్ అటెండ్ అయ్యారండి? డెమో విన్నారా మీరు? అంటే లాస్ట్ లో అటెండ్ అయ్యానండి. లాస్ట్ నిన్న లేదు. ప్రీవియస్ ది లాస్ట్ నిన్న లేదు. నేను రికార్డింగ్ పెట్టాను, విన్నారా అది? చూడలేదు సార్. మీకు వాట్సాప్ లో మెసేజెస్ లో అన్నిటికీ రికార్డింగ్ పెట్టాను, మొన్న జరిగింది. ఒకసారి వినండి. ఓకే. అలాగే ఈ రోజు క్లాస్ లో కూడా మీ డౌట్స్ మెయిన్ గా అసలు ఎందుకు ఏ డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేసుకోండి. మేడం ఈ రోజు క్లాస్ లో స్టార్ట్ చేసేస్తారు ఫస్ట్ క్లాసు. ఓకే. ఓకే, మీ డౌట్స్, మీకు ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ గా అసలు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మీకు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా సరే. సో ఏం లేదు, సింపుల్ గా మీరు ఒక 2.5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే, 3 years అలా పెట్టుకుంటే సరిపోతుందండి. మీ ఓకే. సో ఆ డాక్యుమెంట్స్ ఎలా తీసుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఫ్యాకల్టీ చెప్తారు. డాక్యుమెంట్స్ గురించి అయితే నేను చెప్తాను. ఓకే, అవసరమైన వాళ్ళు మాత్రం డాక్యుమెంట్స్ అంటే కొంతమందికి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వాళ్ళకి అవసరం లేదు. ఓకేనా? మీకు మీకు ఈ సెషన్స్ లో యూస్ కేసెస్ కూడా చేస్తారండి, ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు. అలాగే మాక్ ఇంటర్వ్యూ అడిగారు. మీరు 100% మాక్ ఇంటర్వ్యూ మిడిల్ ఆఫ్ ద సెషన్ అంటే లాస్ట్ ఇంకా 5-6 క్లాసెస్ ఉన్నప్పుడు ఫ్యాకల్టీని అడిగితే ఫ్యాకల్టీ క్లియర్ గా మీకు ఒకరికి మాక్ ఇంటర్వ్యూ తీసుకుని మిగతా వాళ్ళు జాయిన్ అయ్యేటట్టు చూసుకుందాము. ఒక గంట 2 గంటలు అలా ఉంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయండి. మేడం వచ్చారా? వచ్చాను సార్. ఓకే మేడం, మీకు పర్మిషన్ నేను ఆల్రెడీ రికార్డింగ్ స్టార్ట్ చేశానండి. ఓకే. ఓకే, మీకు హోస్ట్ చేస్తున్నాను. ఓకే. ఓకే, మీ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ అని ఫ్యాకల్టీని అడగండి. అలాగే ఫ్యాకల్టీ ఈరోజు ఫస్ట్ క్లాస్ తీసుకుంటారు. సో మీరు రియల్ టైమ్ యాక్చువల్గా అందరూ మన ఇన్స్టిట్యూట్లో అందరూ రియల్ టైమ్ ఫ్యాకల్టీసేనండి. అందుకనే పెద్దగా సెషన్స్ పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇలా ఉండవు, ఒకే టైంలో ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఫ్యాకల్టీస్ క్లాస్ చెప్తే ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఓకే. హుస్సేన్ గారు, ఈశ్వరి గారు, రాము, విశాల్, మీరు క్లాస్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి. ఓకే. ఓకే అండి. ఆ, మీరందరూ ఆల్రెడీ డెమో క్లాస్ విన్నారండి? ఎస్ లేదండి. మేడం అన్న. ఓకే. ఈశ్వరి గారు మీరు ఒక్కరే వినలేదా? మిగతా అవునండి. ఓకే. సో హుసేన్ మీరు విన్నారా? విన్నా మేడం. రమేష్ గారు మీరు విన్నారా? రమేష్ జిఎల్వి అని ఉంది. హలో. సార్ మీరు డెమో విన్నారా అండి? లేదండి, ఫస్ట్ ఫస్ట్ టైం జాయిన్. ఓకే అండి. సో ఓన్లీ హుసేన్ అండ్ వైశాల్ మీ ఇద్దరే విన్నారు డెమో. ఓకే. మీరు డెమో విన్నాక అసలు ఆ డెల్ భూమి అంటే ఏంటి అని ఏమన్నా కొంచెం చూసారా హుసేన్ మీరు? అసలు చూసాం దేనికి మనం. ఏం అర్థమైందండి మీకు? అంటే ఇంటిగ్రేషన్ టూల్ మనం మామూలు డేటాని ఒక ఉమ్, చోటు నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఓకే. డిఫరెంట్ సర్వీసెస్ యూజ్ చేస్తాం మేడం. ఓకే. సరే అండి. ఆ, నిమిషం నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. సో లాస్ట్ డెమో క్లాస్ లో చెప్పినట్టు నేను ఇప్పుడు చెప్పబోయే ఫస్ట్ పాయింట్ ఇంటరాక్షన్. మీరు నాకు ఎంత బాగా ఇంటరాక్ట్ అయితే నేను అంత ఎక్కువ ప్రొడక్టివ్ గా నేను క్లాస్ చెప్పగలను. మీరందరు ఇట్లా మ్యూట్ లో ఉండి ఏం మాట్లాడకుండా ఉంటే మాత్రం అంత సింక్ లో ఉండదు. ఓకేనా? సో మీరు ఈశ్వరి, రమేష్ గారు మీ ఇద్దరు కొత్తగా డెమో ఇదే ఫస్ట్ మీరు వింటున్నాను అంటున్నారు కాబట్టి నేను మీకోసం ఒకసారి నేను రిపీట్ చేస్తాను. అసలు భూమి అంటే ఏంటి ఇవన్నీ ఆల్రెడీ మీకు మీరు కనుక ఫ్రీ ఉంటే ఇంకా క్లియర్ గా లాస్ట్ డెమో క్లాస్ లో నేను ఆల్రెడీ చెప్పాను. అది కూడా ఒకసారి మీరు గో త్రూ అవ్వండి మీరు ఫ్రీ టైం. సో అసలు భూమి అంటే ఏంటి? భూమి అంటే చెప్పినట్టు ఇది ఒక మిడిల్ వేర్ టూల్ అండి. లైక్ ఇప్సే ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఒక సర్వీస్ నుంచి ఇంకొక సర్వీస్ కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక మిడిల్ వేర్ ఇంటిగ్రేషన్ టూల్ ఏం చేస్తుంది అంటే
డేటాని ఒక సర్వీస్ నుంచి ఇంకొక సర్వీస్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మనకి మార్కెట్ లో చాలా టూల్స్ ఉన్నాయండి. భూమి అని, మ్యూల్ సాఫ్ట్ అని, ఓఐసి అంటే ఒరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్, వర్కెటో, స్నాప్ లాజిక్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. బట్ మనం భూమి మీద ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి భూమి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో లెట్స్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక జావా అప్లికేషన్ నుంచి నేను నెట్సూట్ అప్లికేషన్ కి నేను డేటాను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. డైరెక్ట్ గా జావా నుంచి నెట్సూట్ కి నేను డేటాను పంపించేశాను అనుకోండి, దాన్ని మనం డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అని అంటాం. ఆర్ ఎల్స్ టెక్నికల్ టర్మ్స్ లో మాట్లాడాలి అనుకుంటే పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ అంటాం. ఆర్ అనదర్ వర్డ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as డైరెక్ట్ కొలాబరేషన్. సో ఎప్పుడు డేటాని జావా నుంచి నెట్సూట్ కి డైరెక్ట్ గా పంపిస్తున్నాము. దీని వల్ల ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, లెట్స్ సే ఇప్పుడు మనకి జావా సర్వర్ అనేది డౌన్ ఉంది, డేటాని సెండ్ చేయడం ఆపేస్తుంది. లెట్స్ సే నెట్సూట్ అప్లికేషన్ సర్వర్ డౌన్ ఉంది అనుకోండి, డేటాని రిసీవ్ చేసుకోవడం ఆపేస్తుంది. సో మనకు సర్వర్ డౌన్ అనేది కొన్ని హవర్స్, డేస్, వీక్స్ అట్లా ఏమి ఉండదు. జస్ట్ ఫ్యూ మినిట్స్ ఉంటుంది. ఆ ఫ్యూ మినిట్స్ లో లెట్స్ సే మనకు 10,000 రికార్డ్స్ వచ్చాయి, 20,000 రికార్డ్స్ వచ్చాయి, అప్పుడు ఆ రికార్డ్స్ అన్ని పోతాయి కదా. సో అట్లాంటి డిసడ్వాంటేజెస్ మనం ఓవర్కమ్ చేయడానికి భూమి అనే ఒక మిడిల్ వేర్ టూల్ ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో జావా నుంచి డేటా ఏదైతే వచ్చిందో ఫస్ట్ అది భూమిలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ భూమి అనేది నెట్సూట్ అప్లికేషన్ కి పంపిస్తుంది. సో ఇట్లా ఉండడం వల్ల ఒక అప్లికేషన్ మీద ఇంకో అప్లికేషన్ డైరెక్ట్ గా డిపెండ్ అవ్వదు. సో అప్పుడు దీని పేరేమవుతుంది, ఇండైరెక్ట్ ఇంటిగ్రేషన్. ఆరల్స్ లూజ్లీ కపుల్డ్ ఇంటిగ్రేషన్, అంటే ఒకదానికి ఒకటి టైట్ గా కపుల్ అయి ఉండర్లే, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటున్నాయి కాబట్టి దాన్ని మనం లూజ్లీ కపుల్డ్ అంటాం. ఇండైరెక్ట్ ఇంటిగ్రేషన్ అంటాం. ఒకదాని మీద ఒకటి డిపెండెన్సీ తగ్గిపోతుంది కాబట్టి మినిమల్ డిపెండెన్సీ అని కూడా అంటాం. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్ ఉందా అండి? ఎవరన్నా లేదు మాట్లాడండి. లేదు మీకు అసలు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు అడగండి. అసలు ఎందుకు వాడతారు భూమి, ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అయినా పర్లేదు అడగచ్చు. లేదు ఇప్పుడైతే డౌట్ అయింది. ఓకే. సో అసలు ఈ భూమి అంటే ఏంటి అనే పాయింట్ మళ్ళీ రిపీట్ చేయాలి అనుకుంటే, భూమి అనేది ఒక ఐపాస్ టూల్ అండి. ఐపాస్ అంటే దాని ఫుల్ ఫామ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, అసలు దీన్ని ఎందుకు ఐపాస్ టూల్ అంటారు? లెట్స్ సే ఇప్పుడు మనం డేటాను ట్రాన్స్ఫర్ చేస్తున్నానని చెప్పాను. నా లోకల్ సిస్టమ్ ఉంది, నా లోకల్ సిస్టమ్ నుంచి నేను ఇంకొకళ్ళ సిస్టమ్, లోకల్ సిస్టమ్ లోకి నేను పంపించాలి. అంటే నా సిస్టమ్ లో ఉన్న డేటాని నేను క్లయింట్ యొక్క సిస్టమ్ కి డేటాని పంపించాలి. ఆ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఏమంటారు అంటే లోకల్ ఇంటిగ్రేషన్ అని అంటారు. లోకల్ ఇంటిగ్రేషన్ కి టెక్నికల్ టర్మ్ వచ్చేసి ఆన్ ప్రేమ్ ఇంటిగ్రేషన్. ఓకే. నెక్స్ట్, ఇఫ్ ఇన్ కేస్ నా క్లౌడ్ లైక్ సేల్స్ ఫోర్స్, నా సేల్స్ ఫోర్స్ అకౌంట్ నుంచి నేను మీ స్నోఫ్లేక్ అకౌంట్ కి నేను డేటాను పంపించాలి. అంటే నా క్లౌడ్ నుంచి మీ క్లౌడ్ కి, అంటే లైక్ సే డెవలపర్ క్లౌడ్ నుంచి క్లయింట్ క్లౌడ్ కి డేటాను పంపించాలి. అప్పుడు దాన్ని మనం క్లౌడ్ ఇంటిగ్రేషన్ అంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ టర్మ్స్ అండి. రేపటి రోజు మనం ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు ఇట్లా లోకల్ ఇంటిగ్రేషన్ అని, సేల్స్ ఫోర్స్ టు స్నోఫ్లేక్ అని ఇట్లా చెప్పం. ఆన్ ప్రేమ్ ఇంటిగ్రేషన్ అని, క్లౌడ్ ఇంటిగ్రేషన్ అని, హైబ్రిడ్ ఇంటిగ్రేషన్ అని ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ ని వాడతాం అనమాట. సో క్లాస్ తో పాటు ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ ని కూడా మనం అలవాటు చేయాలి. నెక్స్ట్, ఇఫ్ ఒక ఇన్ కేస్ నా one- చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఇక్కడ భూమి ఐపాస్ టూల్ కింద ఫస్ట్ పాయింట్ ఆన్ ప్రేమ్ ఇంటిగ్రేషన్ అన్నారు, లోకల్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ క్లౌడ్ ఇంటిగ్రేషన్. సో క్లౌడ్ అనేది ఒక డేటా సోర్స్ అనుకుందాం. ఐ మీన్ ఒక సేల్స్ ఫోర్స్ అనేది ఒక సోర్స్ నుంచి స్నోఫ్లేక్ ఇంకొక స్కీమా ఇంకొక సోర్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసి, ఆన్ ప్రీమ్ అంటే లోకల్ ఇంటిగ్రేషన్ అంటే అర్థం కాదు. ఇప్పుడు నా దగ్గర నా డిస్క్ లో, నా ఫోల్డర్స్ లో డేటా ఉందండి, నేను అది క్లయింట్ యొక్క డేటాబేస్ కి పంపించాలి. డేటాబేస్ అనేది మన లోకల్ సిస్టమ్ లోనే కదా ఉంటది. ఓకే ఓకే అట్లా అదే అలాంటి మీ లోకల్ గిట్ అంటే మన గిట్ అలాంటి సోర్స్ ఏమైనా యూజ్ చేస్తామా, లేకపోతే గిట్ ఏం యూస్ చేయం. ఫోల్డర్ లో ఉన్న డేటాని క్లౌడ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం? ఇప్పుడు క్లౌడ్ లోకి ట్రాన్స్ఫర్, ఇప్పుడు మన లోకల్ ఉంది, మీరు అన్నట్టు ఫోల్డర్ లో డేటా ఉంది, ఫోల్డర్ లోంచి నేను క్లౌడ్ లోకి పంపించాలి అంటే అక్కడ నా లోకల్ ఇన్వాల్వ్ అయి ఉంది, నా క్లౌడ్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఇన్వాల్వ్ ఆ అయ్యి టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ని మనం హైబ్రిడ్ ఇంటిగ్రేషన్ అని అంటాం. నాకు అదే ఫస్ట్ పాయింట్ అర్థం కాలేదు. ఆన్ ప్రేమ్ ఫస్ట్ పాయింట్ అంటే ఇప్పుడు లెట్స్ సే నా దగ్గర ఇప్పుడు మనం ఏది డిస్క్ తో వాడం. మీకు ఎఫ్టిపి, ఎస్ఎఫ్టిపి అనేవి ఐడియా ఉంటాయా? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మీరు ఐడియా ఉంది. ఎస్ఎఫ్టిపి నాకు
సో ఇప్పుడు మన లోకల్ క్రెడెన్షియల్స్ ఎవరికి మనం అంత ఇచ్చేయం కదా. ఇప్పుడు క్లయింట్ ఏమన్నా, ఇప్పుడు మనం క్లయింట్ డేటాబేస్ లోంచి మనం గెట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ, జావా అప్లికేషన్, నెట్ సూట్ అప్లికేషన్ అంటే లెట్స్ సే ఇప్పుడు ఒక క్లయింట్ ఒక ప్రొడక్ట్స్ ఏమన్నా అమ్ముతున్నారు అనుకోండి. లైక్ ఆ, మనం ఒక వెహికల్స్ ని ఆ, ఏమంటారు, వెహికల్స్ ని పర్చేస్ చేసే కంపెనీ లెట్స్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు ఓకే నేను మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నప్పుడు నా దగ్గర ఆర్డర్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఆ ఆర్డర్స్ అన్ని నేను నా డేటాబేస్ లోకి నేను స్టోర్ చేసుకుంటాను. ఓకే, నేను మీకు అమ్మేసిన తర్వాత వాళ్ళ యొక్క సిస్టమ్ కి మనం పంపించాలి కదా. ఓకే వాళ్ళ సిస్టమ్ కి ఇప్పుడు వాళ్ళు కూడా ఆ ఆర్డర్స్ అన్ని కూడా ఒక దగ్గర స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. ఓకే సో ఇప్పుడు వాళ్ళ డేటాబేస్ కి నేను పంపించాలి నా నా దగ్గర ఉన్న ఫైల్స్ ఏవేవైతే నేను పర్చేస్ చేసుకుంటున్నప్పుడు ఆర్డర్స్ ఉన్నాయో అవి నేను వాళ్ళ డేటాబేస్ కి అప్లోడ్ చేయాలనుకోండి. అప్పుడు నేను అదే ఏం చేస్తాను? ఇప్పుడు అదే అంటున్నాను, మీరు పర్చేస్ చేసిన, మీరు స్టోర్ చేసిన డేటాని ఉమ్, అది లోకల్లో ఉంటుందా, లేకపోతే మీ లోకల్ కంప్యూటర్ లో ఇంకేదైనా అప్లికేషన్ లో ఉంటుందా? ఆహా, లేదు లేదు, నా లోకల్ కంప్యూటర్ లోనే ఉంటుంది. మీ లోకల్ హార్డ్ డ్రైవ్ లోనే ఉంటుంది. అవును, అవును. ఓకే. సో ఒక స్పెసిఫిక్ ఫోల్డర్ లో ఉంటుంది. ఒక స్పెసిఫిక్ ఫోల్డర్ సో లో దాన్ని ఉన్న డేటా ఆన్ ప్రైమ్ ఇంటిగ్రేషన్ అంటారు. ఆన్ ప్రేమ్ ఇంటిగ్రేషన్ అని అంటాం. జనరల్ గా ఎక్కువ ప్రాజెక్ట్స్కి వెళ్ళినప్పుడు ఈ ఆన్ ప్రైమ్ ఇంటిగ్రేషన్ అనేది యూజ్ అవ్వదు. ఎందుకంటే ఎవరు డిస్క్లు ఫోల్డర్స్ టు ఫోల్డర్స్ ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా తక్కువ. లైక్ సే Yes. ఎక్కువ హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఎఫ్టిపిలో డేటా ఉంటది, దాన్ని మనం తీసుకెళ్లి క్లౌడ్ కి అప్లోడ్ చేయడమే ఉంటది. ఎక్కువ హైబ్రిడ్ అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. మనం Okay. టెక్నికల్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆన్ ప్రైమ్ గురించి కూడా తెలుసుకుంటున్నాం. అవును. ఏవైతే ఐ మీన్ ఎన్ని ఫీజిబిలిటీస్ ఉంటే అన్ని ఫీజిబిలిటీస్ మాట్లాడాలి. తెలుసుకుంటున్నాం. సో Yeah. మనం ఎక్కువ యూజ్ చేసేది మాత్రం క్లౌడ్ అండ్ హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్. Ah, okay. ఓకే. అండ్ ఇంకొకటి ఫోర్త్ వన్ వచ్చేసి సింక్రనస్ ఇంటిగ్రేషన్. సింక్రనస్ ఇంటిగ్రేషన్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం డేటాని సెండ్ చేసాము క్లౌడ్ కో, వాళ్ళ యొక్క సిస్టమ్ కో మనం డేటాని సెండ్ చేసాము, మన డేటా కరెక్ట్ గా ఇన్సర్ట్ అయిందా లేదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఫార్మాట్ లో మన డేటా ఉందా లేదా అనేది Ah, మనం ఒక కాల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. okay. సో Acknowledgement. అక్నాలెడ్జ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ని మనం సింక్రనస్ ఇంటిగ్రేషన్ అంటాము, ఆర్ఎల్స్ కాల్డ్ ఎస్ టూ వే ఇంటిగ్రేషన్. Okay. ఫిఫ్త్ వన్ అసింక్రనస్ ఇంటిగ్రేషన్, అంటే క్వైట్ ఆపోజిట్ ఆఫ్ సింక్రనస్. Okay. కాల్ బ్యాక్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు. అంటే we just ఏమంటారు యా, వి జస్ట్ సెండ్ డేటా. we just send the data. We don't bother about that what format they have received and what kind of data they have received. It is ఎస్, received ఎస్, completely or not. We are not bothering about ఎస్. Initially they'll tell you the format, which that. format they need, what are the orders they need. Initially they'll tell you a format during the KT sessions, అంటే వాళ్ళు Yeah, KT ఇస్తున్నప్పుడే మీకు చెప్తారు. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనం చేసాం. బట్ చేస్తాం. రివ్యూ అనేది ఉండదు అంటున్నారు. అంటే ఇప్పుడు టెస్టింగ్ అనేది జరుగుతుంది, కోడ్ Ah, అనేది యూఐటీకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ, కొన్ని ప్రాజెక్ట్స్ కి మనం ఏంటంటే సపోర్ట్ చేస్తాం. వన్స్ కోడ్ లైవ్ కి వెళ్ళిన తర్వాత 1 మంత్ 2 మంత్స్ అనేది మనం ప్రొడక్షన్ సపోర్ట్ చేస్తాం. okay. ఓకే, లైక్ సే దాన్ని మనం కాల్ బ్యాక్ అని కూడా అనొచ్చు. ఏమంటారు, రెస్పాన్స్ ఏమన్నా కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని మనం సపోర్ట్ చేస్తాం. వాటిని సింక్రనస్ అని కూడా అంటాం. కానీ కొన్ని ప్రాజెక్ట్స్ కి మనం ఎప్పుడు ప్రొడక్షన్ సపోర్ట్ చేయం. ప్రొడక్షన్ కి వెళ్ళేంత వరకే మనం దాని కోడ్ కి మనం రెస్పాన్సిబుల్. వన్స్ ప్రొడక్షన్ కి వెళ్ళిన తర్వాత మనకి ప్రాజెక్ట్ కి సంబంధం ఉండదు. Okay. Okay. ఆ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అని కూడా మనం అనుకోవచ్చు. Okay. ఓకే. నెక్స్ట్, భూమి యొక్క ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే అసలు ఈ ఇంటిగ్రేషన్స్ ఎలా రన్ అవుతాయి, దేని మీద రన్ అవుతాయి, ఒక సర్వర్ ఎలా రన్ అవుతాయి అని అంటే 3 టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఇంజిన్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ వన్ ఈజ్ ఆటమ్. ఆటమ్ అంటే ఇప్పుడు నేను నేర్చుకుంటున్నప్పుడు నేను డైరెక్ట్ గా నేను వెళ్ళి హైబ్రిడ్ ఇంటిగ్రేషన్ నేనేం నేర్చుకోను. ఓకే. సో ఫస్ట్ నా నా సిస్టమ్ రన్ అవ్వాలి. నా డిస్క్ లోంచి, ఇప్పుడు డిస్క్ లోని నేను ఒక ఫోల్డర్ పెట్టుకుంటాను, నేను ఆ ఫోల్డర్ నుంచి గెట్ చేసుకొని ఇంకో ఫోల్డర్ లోకి నేను ఇన్సర్ట్ చేయాలి. అంటే నాకు ఏముండాలి, ఆటమ్ అనేది ఉండాలి. ఈ ఆటమ్ ఉంటేనే నేను ఏమన్నా టెస్టింగ్ పర్ఫామ్ చేయగలను, నా Okay. డేటాని గెట్ చేసుకోగలను, డేటాని సెండ్ చేయగలను. అట్లా ఈ ఆటమ్ ఉంటేనే చేసుకోగలను. నెక్స్ట్, ఆటమ్ క్లౌడ్ అంటే థర్డ్ వన్ చెప్తాను, తర్వాత సెకండ్ వన్ చెప్తాను. ఆటమ్ క్లౌడ్ అని అంటే ఇది ఒక క్లౌడ్ రన్ టైమ్ ఇంజిన్. లైక్ సే ఇప్పుడు నేను నా డిస్క్ లోంచి నేను సేల్స్ ఫోర్స్ కి పంపిస్తున్నాను, నా సేల్స్ ఫోర్స్ అకౌంటే నా డిస్కే నేను రన్ చేసుకుంటున్నప్పుడు నాకు ఆటమ్ క్లౌడ్ అనేది వాడతాను. Okay. ఓకే. నెక్స్ట్, మాలిక్యూల్ అంటే ఏంటి అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అనుకోవచ్చు. లైక్ సే ఇప్పుడు మనకి
మనం వర్క్ చేస్తున్నప్పుడు, లైవ్ వర్క్ చేస్తున్నప్పుడు మనకి దగ్గర దగ్గర ఒక 50,000 రికార్డ్స్, 60,000 రికార్డ్స్ వచ్చే ఇంటిగ్రేషన్స్ కూడా ఉంటాయి. సో అప్పుడు ఆటమ్ మీద లోడ్ ఒక్కొక్కసారి ఎక్కువైపోతూ ఉంటది. లైక్ 50,000 రికార్డ్స్ విత్ ఇన్ 10 మినిట్స్ వచ్చింది అనుకోండి, ఆ ఆటమ్ లోడ్ తట్టుకోగలగాలి కదా. ఒక్కొక్కసారి ఆ లోడ్ తట్టుకోలేక ఆటమ్ డౌన్ అయిపోతుంటది. సో అట్లాంటి డిసడ్వాంటేజెస్ ని మనం అవాయిడ్ చేయడానికి మనం మాలిక్యూల్స్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మాలిక్యూల్స్ లో కొన్ని కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. లైక్ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. అది వాళ్ళు ఇన్స్టాల్ చేసుకునే మాలిక్యూల్ బట్టి డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు నేను 2 ఆటమ్స్ ని ఇన్స్టాల్ చేసుకున్నాను, ఆర్ఎల్స్ 4 ఆటమ్స్ ని ఇన్స్టాల్ చేసుకున్నాను. 50,000 రికార్డ్స్ వచ్చాయి. అప్పుడు లోడ్ షేరింగ్ అనేది జరుగుతుంది. ఒక ఆటమ్ 25,000 రికార్డ్స్ ని, ఇంకో ఆటమ్ 25,000 రికార్డ్స్ ని హ్యాండిల్ చేసుకుంటది. లైక్ సే నాకు 20 వచ్చాయి అనుకోండి, సెకండ్ ఆటమ్ అనేది ఆఫ్ స్టేజ్ లో ఉంటుంది, ఫస్ట్ ఆటమ్ మీదే రన్ అవుతూ ఉంటుంది. అట్లా లోడ్ బ్యాలెన్సింగ్ ఆర్ లోడ్ షేరింగ్ అనేది మనం అచీవ్ చేయగలం ఈ మాలిక్యూల్ తో. ఓకే. ఇవి 3 టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఇంజిన్స్. సో ఈ త్రీ టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఇంజిన్స్ ని మనం అచీవ్ చేయగలుగుతాం. సో ఈ 3 టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఇంజిన్స్ లో మనం రన్ చేస్తాం. క్లియరా అండి? సో ఫార్ క్లియర్. ఓకే. సార్ మీకు రమేష్ గారు, మీకు ముందు పాస్ట్ ఎక్స్పీరియన్స్ దేని మీద ఉందండి? అంటే నేను కంప్లీట్గా నాన్ టెక్నికల్ ప్రొఫైల్ అండి. కరెంట్లీ వర్కింగ్ నేను చేసేది. ఏంటండి? నేను కరెంట్ వర్క్ చేస్తున్నది నాన్ టెక్నికల్ ప్రొఫైల్ మీద వర్క్ చేస్తున్నాను అని చెప్పాను. ఓకే, అంటే మీకు గిట్ అన్నారు కదా, గిట్ ఐడియా ఉందా అని. అంటే వింటుంటాను సమ్ వర్డ్స్. ఓకే ఓకే, ఫైన్. అంటే అంటే నేను పిఎంఓలో వర్క్ చేస్తున్నాను. సో ఓకే ఆ చుట్టుపక్కల ఉన్న టీమ్స్ మాట్లాడుకుంటాయి కదా, గిట్ రన్ చేశారా ఓకే ఓకే. గిట్ కి దీనికి అయితే సంబంధం ఏమి ఉండదు. అంటే రిపాజిటరీ అదే కదా అని అనుకుని అడిగాను. ఓకే, ఇది ఇట్లా గిట్ సంబంధం ఉండదు. ఇది ఏంటంటే లో కోడింగ్ టూల్. అదేనండి, మీ ఇందాక లోకల్ స్టోరేజ్ అన్నారు కదా, ఇన్ జనరల్ గా గిట్ లోనే స్టోర్ చేస్తుంటారు. సో అందుకోసం అడిగాను నాకు. ఓకే ఓకే. సో ఇప్పుడు లాస్ట్ డెమో క్లాస్ లో ఒక లైవ్ ఎగ్జాంపుల్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఏంటంటే లైక్ సో ఇప్పుడు నాది ఒక నాన్ వెజ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. నాకు ఒక 1000 కేజీస్ చికెన్, 500 కేజీస్ మీట్ నా దగ్గర ఉన్న క్వాంటిటీ ఇది అనుకోండి. లైక్ ఇప్పుడు నాకు దగ్గర ఒక 2 కంపెనీస్ పర్చేస్ చేసుకుంటున్నాయి ప్రొడక్ట్స్ ని. విఎల్ఆర్ అని, విఎల్ఎక్స్ అని ఒక 2 కంపెనీస్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు నాకు విఎల్ఆర్ కంపెనీ వాళ్ళు ఇంత క్వాంటిటీ ఆఫ్ మీట్ ని, ఫిష్ ని, చికెన్ ని ఆర్డర్ పెట్టారు. లైక్ సే 150 కేజీస్ ఆఫ్ చికెన్, 50 కేజీస్ ఆఫ్ మీట్, 30 కేజీస్ ఆఫ్ ఫిష్ ఆర్డర్ పెట్టారు. విఎల్ఎక్స్ కంపెనీ వాళ్ళు నాకు ఇట్లా ఆర్డర్ పెట్టారు. ఇప్పుడు నేను దాని వాళ్ళకి అది ఆర్డర్ డెలివరీ చేయాలి. లైక్ సే వాళ్ళు ఇప్పుడు నాకు ఒక XML ఫార్మాట్ లో ఆర్డర్ ని డెలివరీ చేయమన్నారు. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. లైక్ సే జేసన్ అని, XML అని, ఫ్లాట్ ఫైల్ అని, అట్లా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. అవి మనం కమింగ్ క్లాసెస్ లో ఆ ఫార్మాట్స్ గురించి కూడా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు నాకు XML ప్రొఫైల్ నాకు కావాలి అని వాళ్ళు పెట్టారు. సో ఇప్పుడు ఆర్డర్ అండ్ లైన్ ఐటమ్స్ వినే ఉంటారు, హెడర్ అండ్ లైన్ ఐటమ్స్. ఇప్పుడు హెడర్ అంటే ఏంటి? కాన్స్టెంట్ గా ఉంటది. ఇప్పుడు ఏ కంపెనీ ఏ దానికి వెళ్ళినా సరే ఇప్పుడు ఇవి హెడర్. లైక్ సే కంపెనీ అనేది హెడర్. కంపెనీ ఏవైతే చేంజ్ అవ్వదో దాన్ని మనం హెడర్స్ కింద తీసుకుంటాం. కంపెనీ, డేట్ ఆఫ్ ఆర్డర్. ఈ రోజు నాకు ఆర్డర్ పెట్టారనుకోండి, డేట్ ఆఫ్ ఆర్డర్ అనేది చేంజ్ అవ్వదు కదా. నెక్స్ట్ లొకేషన్, కంపెనీ యొక్క లొకేషన్. ఓకే, లొకేషన్ ఇవి చేంజ్ అవ్వవు కాబట్టి ఇవి హెడర్స్ లో మనం ప్లేస్ చేస్తాం. ప్రొడక్ట్స్ ఏంటి? ప్రొడక్ట్స్ పన్ చెప్పండి సార్. వీటిని ట్యాగ్స్ అంటామా? అంటే నాకు చూస్తే XML ఇవి ట్యాగ్స్ అంటారు. ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. అంటే సంథింగ్ HTML దీని లాగా అనిపించింది. HTML కాదు, ఇది XML. లేదు అంటున్నాను, అక్కడ హెడర్. ఆహా, అట్లా కాదు. హెడర్ మీరన్న HTML అనేది టేబులర్ ఫామ్ వస్తుంది, ఇది టేబులర్ ఫామ్ కాదు. మీరు XML ఫార్మాట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? అంటే మనం అలాగా ప్రిపేర్ చేస్తామా హెడర్స్ ఇక్కడ అండి? లేదు, చెయ్యము. మనం చేసేది మ్యాపింగ్. మనం 1-to-1 మ్యాపింగ్ చేస్తాం. నేను లెట్స్ సే XML అన్న, XML అవ్వచ్చు, ఓకే. ఫ్లాట్ ఫైల్ అవ్వచ్చు, జేసన్ అవ్వచ్చు. మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు డేటాబేస్ అనేది డేటాబేస్ ఫార్మాట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది.
మీరు ఇఫ్ ఇన్ కేస్ సేల్స్ స్ట్రక్చర్డ్ ఫోర్స్ కి ఫార్మేట్. డేటాబేస్ ఫార్మాటే యాక్సెప్ట్ చేస్తుంది. సేల్స్ ఫోర్స్ కి కోడ్ పంపించాలనుకోండి, సేల్స్ ఫోర్స్ ఎక్స్ఎంఎల్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎస్ఏపికి పంపించాలనుకోండి, ఎస్ఏపి ఎక్స్ఎంఎల్ యాక్సెప్ట్ చేస్తుంది. అట్లా మనం పంపించాల్సిన అప్లికేషన్స్ బట్టి కూడా మనం ప్రొఫైల్స్ ని మార్చాలి. ఇప్పుడు మన ఫోల్డర్ నుంచి మనం గెట్ చేసుకున్నాం అనుకోండి, అది ఫ్లాట్ ఫైల్ ఫార్మాట్ ఇస్తుంది మనకి. ఫ్లాట్ ఫైల్ ఫార్మాట్ ని మీరు సారీ ఎక్స్ఎంఎల్ నేను ఫార్మాట్ కి ఎలా డిస్కనెక్ట్ అయ్యాను మారుస్తారు? యాక్చువల్గా. ఏంటి సార్? హలో, ఏమైనా అడుగుతున్నారా ఎవరన్నా? ఐ థింక్ హీస్ టాకింగ్ ఇన్ డిఫరెంట్. ఇక్కడ ఒకటి అండి, యాక్చువల్గా మనము ఇదే ఫార్మేట్లో అంటే ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, ఇంటిగ్రేట్ చేసేటప్పుడు సేమ్ డెస్టినేషన్ ఫోల్డర్ ఎలా ఉందో అదే స్ట్రక్చర్లో ప్రొవైడ్ చేయాలి కదా. అవును అవును. ఓకే. ఇప్పుడు నేను చెప్పినట్టు సేల్స్ ఫోర్స్ కి పంపాలండి మీరు డేటాని. మీకు ఫ్లాట్ ఫైల్ డేటా వస్తుంది. ఫ్లాట్ ఫైల్ సేల్స్ ఫోర్స్ యాక్సెప్ట్ చేయదు. అప్పుడు ఏం చేస్తాం? ఎక్స్ఎంఎల్ కి మార్చాల్సిందే కదా. ఓకే అట్లా ఇప్పుడు ఓకే వాళ్ళు ఇచ్చే డేటాబేస్ లో మీకు ఇలా ఉంటాయి, లైన్స్ ఉంటాయి, మీకు రోస్ ఉంటాయి, చికెన్ క్వాంటిటీ అని ఇట్లా రోస్ ఉంటాయి. దాన్ని మీరు ఈ ఫార్మాట్ లోకి మీరు మార్చాలి. ఓకే ఓకే. సో అందుకని నేను హెడర్ ఏమంటున్నానంటే, హెడర్ అనేది చేంజ్ అవ్వదు. లైక్ కంపెనీ నేమ్ అనేది చేంజ్ అవ్వదు, కంపెనీ లొకేషన్ అనేది చేంజ్ అవ్వదు, ఈ డేట్ ఆఫ్ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. సో అందుకే అప్పుడు అది వేరే రోజుకి వెళ్తుంది కదా, ఈ పర్టికులర్ రోజుకి హెడర్ ఇదే. అట్లా. సో ఇప్పుడు ఫస్ట్ ప్రొడక్ట్ వస్తుంది చికెన్. చికెన్ అనేది ప్రొడక్ట్ నెంబర్ 1. ఎంత క్వాంటిటీ అనేది ఆర్డర్ ఇచ్చారు, 150 kgs ఆర్డర్ ఇచ్చారు, ఏ రోజు డెలివర్ చేయాలి, ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు నాకు వాళ్ళు కాల్ చేసి నాకు 150 వద్దండి, నాకు 180 ఇవ్వండి అని అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా లైన్ ఐటమ్ చేంజ్ అవుతుంది. సో హెడర్ అనేది యూనిక్ ఉంటుంది. ఒక ఆర్డర్ కి హెడర్ అనేది యూనిక్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ లైన్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ లైన్ ఐటమ్స్ ఉండొచ్చు. వాళ్ళు ఎంత ఆర్డర్ ఇస్తే అన్ని లైన్ ఐటమ్స్ పెరుగుతూ ఉంటాయి. లెట్స్ సే ఇది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ గా మాత్రమే నేను చెప్తాను. ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ని మనం అచీవ్ చేస్తాము అని. ఏమన్నా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఈశ్వరి గారు హలో, మీకు ఏమన్నా చెప్పండి సార్. నా వాయిస్ వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్, అంటే నేను రీజాయిన్ అయ్యాను, డిస్కనెక్ట్ అయ్యి. ఒక చిన్న ఓకే. డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు, క్లారిఫై చేయండి. ఇప్పుడు కంపెనీ నేమ్ కన్స్టెంట్ కాబట్టి కంపెనీ ప్లస్ ఎండ్ ట్యాగ్ ఇచ్చారు, కంపెనీ స్లాష్ ఎండ్ ట్యాగ్ ఇచ్చారు. సో ఇక్కడ చికెన్ క్వాంటిటీకి ఎండ్ ట్యాగ్ లేదు యాక్చువల్గా. నేను ప్రోడక్ట్ అది నార్మల్ గా రాశాను, ఎండ్ ట్యాగ్ ఉంటుంది దీనికి కూడా. నేను ఇది ఆల్రెడీ డెమోలో చెప్పింది కదా, సో అప్పుడు చెప్తున్నప్పుడు ప్రతి దానికి ఎండ్ ట్యాగ్ ఉంటుంది. ఎండ్ ట్యాగ్ ఉండకపోతే అసలు అది ప్రొఫైలే కాదు. ఎగ్జిక్యూట్ అవ్వదా? ఓకే ఓకే ఓకే. సారీ సారీ, నేను ఇంకా ఓకే, కైండ్ ఆఫ్ నో ప్రాబ్లం. చెప్తున్నా, మీరు ఎంత డౌట్స్ అడిగితే అంత క్వాలిటీగా మేము కూడా చెప్పగలం. ప్రతి దానికి ఎండ్ ట్యాగ్ ఉంటుందండి. ఈశ్వరి గారు మీకు ఏమైనా ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఉందా ఏమైనా టూల్ యా మీద? ఉందండి, నాకు 10+ ఎక్స్పీరియన్స్ ఉందండి. దేని మీద ఉంది? బేసికలీ నేను స్టార్టెడ్ విత్ SQL and SSAS. Now I am in robotics tools. मैं డెవలపర్, RPA డెవలపర్. సో మీరు ఇంటిగ్రేషన్ కి స్విచ్ అవ్వాలనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను యుఎస్లో ఉన్నాను, ఇక్కడ కాల్స్ తెలియడం లేదు. సో అందుకని భూమి పైన ట్రై చేద్దాము, భూమి పైన కాల్స్ ఉన్నాయని విన్నాను. ఓకే. సో అలా స్విచ్ అవుదాము. ఇది కూడా క్లౌడే కదా అండి? క్లౌడే. అందుకే వన్ ఆఫ్ ది క్లౌడ్ టూల్ కి నేను, అంటే నేను చేసేది కూడా క్లౌడే. ఓకే డిపెండింగ్ ఆన్ కాల్స్ నేను ట్రై చేస్తున్నాను అంతే. ఓకే ఓకే ఫైన్. ఓకే, జస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కోసం అడిగాను, ప్లీజ్ డోంట్ మైండ్. పర్లేదండి. ఓకే, సో ఇది హలో జస్ట్ సార్ చెప్పండి. మేడం, నేను లేట్గా జాయిన్ అయ్యాను. ఒక చిన్న ఓకే డౌట్.
ఓకే. సో ఇంటిగ్రేషన్ అంటున్నారు కదా, సో హౌ ఇట్ రిలేటెడ్ టు డెవాప్స్ అండి. అంటే ఇంటిగ్రేషన్ అంటే ఓన్లీ భూమి మీద ఒక టూల్ మీద వర్క్ చేస్తామా, లేదంటే అవునండి. ఇంటిగ్రేషన్ అంటే టూల్స్ మీద వి ఇంటిగ్రేట్ నెంబర్ ఆఫ్ టూల్స్, అంటే ఇట్స్ ఇంటిగ్రేషన్ హౌ. లో చాలా టూల్స్ ఉన్నాయండి. ఇంటిగ్రేషన్ లో చాలా టూల్స్ ఉన్నాయి, లైక్ సే బ్యూమి, సాఫ్ట్, ఒరాకిల్ ఇంటిగ్రేషన్ ఓకే క్లౌడ్, చాలా టూల్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం ఓకే నేర్చుకుంటుంది భూమి. భూమి అనేది ఒక టూల్ మాత్రమే. ఇంటిగ్రేషన్ లో అదొక టూల్ మాత్రమే. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఒక టూల్ మీదే వర్క్ చేస్తాం మనం. ఏంటండి? ఓన్లీ ఒక టూల్ మీదే వర్క్ చేస్తారు కదా ఒక ఇప్పుడు టూల్ ఇంటిగ్రేషన్ అంటే. నేర్చుకుంటున్నాం ఇప్పుడు. వర్క్ ఓకే చాలా చాలా కంపెనీస్ చాలా చోటు చేస్తున్నాయండి ఇప్పుడు. భూమి యూజ్ చేస్తాయి కంపెనీస్, సాఫ్ట్ యూజ్ చేస్తాయి, వర్కెటో యూజ్ చేస్తాయి, చాలా యూజ్ చేస్తాయి. ఇప్పుడు మేడం మనం సమ్వాట్ నేర్చుకునేది ఒక రిలేటెడ్ టూల్. డెవాప్స్ కి రిలేటెడ్ గా ఉంటుంది. డెవాప్స్ రిలేటెడ్ ఏం కాదండి. ఇప్పుడు జనరల్ గా మనం కోడింగ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ చేస్తారు. ఇప్పుడు లైక్ సే డెవలప్మెంట్ ఒకరు చేస్తారు, టెస్టింగ్ ఒకరు చేస్తారు, డిప్లాయ్మెంట్స్ ఒకరు చేస్తారు. లైక్ సే డెవాప్స్ అంటే మీరు డిప్లాయ్మెంట్స్ అవి చేస్తూ ఉంటారు కదా. అవును. ఇక్కడ ఇంటిగ్రేషన్ లో అలా అలా పార్ట్స్ గా ఏమి ఉండదు. డెవలపర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్స్. ఓకే A to Z ఒకళ్ళే చేస్తారు, ఐ మీన్ ఆ టీమే చేస్తారు. ఇప్పుడు లెట్స్ ఇంటిగ్రేషన్ లో నా ప్రాజెక్ట్ లో ఒక 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్సే ఓకే రెస్పాన్సిబుల్. ప్రొడక్షన్ లైఫ్ సపోర్ట్ కూడా 5 మెంబర్సే రెస్పాన్సిబుల్. మీకు ఇట్లా ఓకే టీమ్స్ అనేమి ఉండవు నార్మల్ గా ప్రాజెక్ట్స్ లో అయితే. మీరే డెవలప్మెంట్ చేసుకుంటాము, మనమే టెస్టింగ్ చేసుకుంటాము, మనమే డిప్లాయ్ కూడా చేసేస్తాం. చిన్న క్వశ్చన్. సో డిపెండ్స్ ఆన్ క్లయింట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ కి వర్క్ చేస్తాం ఇంటిగ్రేషన్, మేబీ అవునండి. ఈఆర్పి సిస్టమ్ కానీ. అవునండి. ఓకే మేడం, లాస్ట్ మేబీ మీరు ఓకే. కవర్ చేసి ఉండొచ్చు, నేను లేట్ గా జాయిన్. సో ఓకే. ఒక 4-5 years కి ఎంత ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? చేయొచ్చండి. 12 lakhs పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే బట్ నేను చెప్పేది అయితే డిపెండ్స్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు 4 years ఫేక్ పెట్టి, లైక్ సే మీరు కోర్స్ నేర్చుకొని ఫేక్ పెట్టి వెళ్ళిన తర్వాత ఒక 2 years ఎక్స్పీరియన్స్ పర్సన్ చేసే వర్క్ కి, ఒక 6 years ఎక్స్పీరియన్స్ పర్సన్ చేసే వర్క్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ ఆబ్వియస్. సో అంత ఎస్. గ్రౌండ్ వర్క్ చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకుని మనం చేస్తున్నామంటే డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కోర్స్ డ్యూరేషన్ ఎన్ని రోజులు అండి? 45 days అండి. ఓకే థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? జస్ట్ ఇది ఒక డెమో మీ లాంటిదే మీ నేమ్ కాబట్టి. తెలుసుకో. ఒక చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి. అంటే ఇప్పుడు లెట్స్ మీరు అన్నారు కదా, టెస్టింగ్ కోడ్, ఐ మీన్ ఒక కోడ్ డెవలప్ చేసిన తర్వాత ఉమ్, ఒక ప్లాట్ఫామ్ అంటే క్లౌడ్ లోకి డెవాప్స్ వాళ్ళు డిప్లాయ్మెంట్ చేస్తారు కదా. ఉమ్, అట్ ద సేమ్ టైం అదే క్లౌడ్ టీమ్ వాళ్ళు, అదే క్లౌడ్ డెవాప్స్ టీమ్ వాళ్ళు ఉమ్. డేటాను ట్రాన్స్ఫర్ చేసే పాసిబిలిటీ లేదా అక్కడ, అక్కడ ఫీజిబిలిటీ లేదా? అంటే ఇది సపరేట్ ఎందుకు అయింది, ఇది సపరేట్ ఎంటిటీగా ఎందుకు క్రియేట్ చేస్తున్నామని ఒక చిన్న doubt. ఇది సపరేట్ ఎంటిటీ ఏం కాదండి. ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే మనకి ఇందులో ఎక్కువ కోడింగ్ అనేది ఏమి ఉండదు. మనకి ఇక్కడ ఓకే ఎన్విరాన్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే లైక్ సే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని ఎగ్జాక్ట్. ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా. అవును అవును అవును. ఇప్పుడు మీరేమి సర్వర్స్ ని చేంజ్ చేసేరు, లైక్ సే కోడ్ అనేది మార్చరు. మీరు డెవలప్మెంట్ లో ఏ కోడ్ అయితే ఉందో దాన్నే ప్రొడక్షన్ కి జస్ట్ మనం మూవ్ చేస్తాము. ఆ సర్వర్ యొక్క క్రెడెన్షియల్స్ ఇస్తాం. లైక్ సే మనం హోస్ట్ నేమ్ అవ్వచ్చు, పోర్ట్ నేమ్ అవ్వచ్చు, ఆ సర్వర్ యొక్క క్రెడెన్షియల్స్ ఇస్తాం. ఓకే ఇప్పుడు జనరల్ గా మనం ఎందుకు ఆ, ఇది ఎంటిటీ అని అంటామంటే, ఇప్పుడు లైక్ సే ఇప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీరు నాకు డెవలప్మెంట్ లో ఉన్నప్పుడు ఒక సర్వర్ క్రెడెన్షియల్స్ నాకు ఇచ్చారు. ఓకే అప్పుడు కోడ్ ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. లైక్ సే మనకు వచ్చే ఎర్రర్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి 429 ఎర్రర్స్ వస్తాయి, 440 ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, బ్యాడ్ రిక్వెస్ట్ వస్తూ ఉంటది. ఆ ఓకే ఎన్విరాన్మెంట్ లో ఎర్రర్ ఎలా వస్తుంది? ఇప్పుడు నేను డెవలప్మెంట్ చేసినప్పుడల్లా నాకు 400 బ్యాడ్ రిక్వెస్ట్ వచ్చిందండి. నేను ఆ బ్యాడ్ రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేసే తగ్గట్టు నేను ఎర్రర్ మెయిల్ నోటిఫికేషన్ నేను పంపిస్తున్నాను. ఓకే. ఓకే
మీకు ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత లైక్ సే 429 ఎర్రర్ వచ్చింది. అప్పుడు నా కోడ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ ఎర్రర్ ని నేను పర్టికులర్ గా క్యాచ్ చేసుకుంటున్నానా లేదా, అట్లాంటి సపోర్ట్ మనం ఇస్తాం. వన్స్ కోడ్ మూవ్ అయిపోయిన తర్వాత మనం డెవలప్మెంట్ లో ఎటువంటి చేంజెస్ మనం చెయ్యము. మనకు వచ్చే ఇష్యూస్ అన్ని కూడా కనెక్షన్ ఇష్యూసే వస్తాయి, సర్వర్ ఇష్యూసే వస్తాయి. కోడ్ ఓకే ఇష్యూస్ అయితే మనకి ఇంకా రావు. వన్స్ కోడ్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనం కోడ్ అయితే హ్యాండిల్ చేంజ్ చెయ్యము. ఎంతవరకు కోడ్ మన చేతిలో ఉంటుంది, యూఏటి అయ్యేంత వరకు మాత్రమే కోడ్ లో మనం చేంజెస్ చేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఓకే అండ్ ఇక్కడ డెవలప్మెంట్ డిప్లాయ్ చేయడం అని అంటే మీరు కోడ్ రాసినప్పుడు డిప్లాయ్ చేసే అంత ఏముండదు. జస్ట్ మనం ఒక ప్యాకేజ్ కాంపోనెంట్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేసేసి ఎన్విరాన్మెంట్ ని సెలెక్ట్ చేస్తాం అంతే. అంతే ఓకే ఈ కోడ్ మనకి ఆ ఎన్విరాన్మెంట్ లో అవైలబుల్ గా ఉంది అని జస్ట్ మనం ఆ కోడ్ ని ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేయడం. డిప్లాయ్ చేయడం అంటే మనకి ఏదో సపరేట్ టాస్క్ లా అయితే ఏముండదు. జస్ట్ అదొక 30 సెకండ్స్ వర్క్. ఓకే. సో ఒక చిన్న వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ కోడ్ డిప్లాయ్మెంట్ ఇప్పుడు అంటే నేను ఒక డెవాప్స్ ప్రాస్పెక్టివ్ మాట్లాడుతున్నాను. వాళ్ళు జెన్కిన్స్ త్రూ చేస్తారు కదా యాక్చువల్గా. అంటే నాకు అంత ప్రాపర్ టెక్నికల్ తెలియదు. అంటే ఓకే నేను అది ఎగ్జాంపుల్ చెప్పేసి మనకి ఇక్కడ ఎలాగ ఈక్వలెంట్ ఎలా ఉంటుందో అడుగుదామని చూస్తున్నాను. సో వాళ్ళు సిఐసిడి అని చెప్పేసి ఇంటిగ్రేషన్ కి జెన్కిన్స్ యూజ్ చేస్తారు కదా. సో ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ టూల్ యూజ్ చేస్తాం అంటే ఆటమ్ దానికే ఈక్వలెంట్ అవుతుందా? అవునండి, ఆటమ్ తోనే డిప్లాయ్మెంట్స్ చేస్తాం. చేస్తాం. ఓకే. ఇప్పుడు ఆటమ్. ఎన్విరాన్మెంట్ అనేది ఉంటది కదా, ఆ ఎన్విరాన్మెంట్ లో ఒక ఆటమ్ అనేది ఉంటది. ఓకే. ఇప్పుడు మనం ఆ ఆటమ్ ని యూజ్ చేసుకుంటూ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేస్తాం. మూవ్ చేస్తాం. సో అక్కడ ఏదైనా మనం ఒక మానిటరింగ్ టూల్ లాగా యూజ్ చేస్తాం ఆటమ్ అంతేనా? అవును. ఓకే. ఇప్పుడు మనకు డిప్లాయ్ అయిపోయిన కోడ్ మనకు కనిపిస్తుంది. అది జస్ట్ ఆ ప్రాసెస్ డిప్లాయ్ అయినట్టు మనకు కనిపిస్తుంది. రన్ ఆ, అవుతున్నప్పుడు కూడా మనకు కనిపిస్తుంటది, మన ఏ ఆటమ్ తో రన్ అయింది, ఏ ఎన్విరాన్మెంట్ లో రన్ అయింది అని కూడా మనకు కనిపిస్తుంది. అవును అవును. ఓకే ఓకే థ్యాంక్స్. ఓకే, ఇంకేమన్నా క్వశ్చన్స్ అడుగుతారా? ఇది ఇది ఏమైనా అంటే ఇది నేను ఇప్పుడే చూస్తున్నాను ఈ ట్యాబ్ భూమి కోర్స్ కంటెంట్. ఇది ఒకసారి గోత్రం అవుతారండి. అవుతాను. జస్ట్ అది ఆల్రెడీ భూమి కోర్స్ కంటెంట్ అనేది నేను లాస్ట్ టైం డెమోలో చెప్పాను, బట్ ఇది ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దామని తీసాను. ఇది అచ్చా. నేను ఆఫర్ చేస్తున్న కోర్స్ కంటెంట్ అండి. అంటే అసలు ఇంటిగ్రేషన్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈ 2 పాయింట్స్ వచ్చేసి. సో నేను చెప్పినట్టు అసలు ఆటమ్ ఉంది కదా, ఆ ఆటమ్ ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకుంటాము, ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాము అనేది వన్స్ మనకి ఏమంటారు క్రెడెన్షియల్స్ సార్ మనకి ప్లాట్ఫామ్ యాక్సెస్ కూడా ఇస్తారు. ఆ ప్లాట్ఫామ్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మనం ఆటమ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటాము, ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం మన లోకల్లోకి అనేది నేను చూపిస్తాను, ఆటమ్ అండ్ ఎన్విరాన్మెంట్స్ ని. ఓకే ఆటమ్ అండ్ ఎన్విరాన్మెంట్స్ ని అసలు నెక్స్ట్ ప్రొఫైల్ అన్నాను. ఇందాక ఈశ్వరి మీరు అడిగారు XMLA ఎందుకు వాడుతున్నారు అని. సో అట్లా చెప్పాను కదా, XMLA కాదు, మనకి ఫ్లాట్ ఫైల్ ఉంది. ఫ్లాట్ ఫైల్ ని మనకు ఇంకో పేరు CSV, కామా సపరేటెడ్ వాల్యూ. yes ఓకే, సో ఒక CSV ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం, XML ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం, డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఒక JSON ఎలా క్రియేట్ చేస్తాం అట్లా. నెక్స్ట్ మనకి ఇక్కడ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. వేరియబుల్స్ అంటే ప్రాపర్టీస్ అనుకోవచ్చు. డాక్యుమెంట్ ప్రాపర్టీ, డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ, ప్రాసెస్ ప్రాపర్టీ, డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనం డాక్యుమెంట్స్ అన్ని ఫ్లో అవ్వాలి అంటే మన 3 ప్రాపర్టీసే ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీస్ ని మనం ఎలా వాడతాం, వర్కింగ్ వచ్చినప్పుడు ప్రాపర్టీస్ ని ఎలా వాడతాం. ఓకే, మనకి డిఫరెంట్ డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి. డిస్క్ కనెక్టర్ దేనికి యూజ్ అవుతుంది, మన లోకల్లో ఉన్న ఫైల్స్ ని మనం గెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసినప్పుడు డైరెక్ట్ గా మనం ఏం క్లౌడ్ అన్ని ప్రాక్టీస్ చేయమని అన్నాను కదా. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి, ఒక ఫోల్డర్ లోని ఫైల్ ని గెట్ చేసుకొని ఇంకో ఫోల్డర్ లోకి పంపిస్తాను. ఇప్పుడు గెట్ చేసుకోవాలి అంటే మనకు ఒక కనెక్టర్ కావాలి. ఆ కనెక్టర్ అంటే ఏంటి అంటే డిస్క్ కనెక్టర్ ఉంటేనే మనం అవి గెట్ చేసుకుంటాం. డేటాబేస్ కనెక్టర్, ఇప్పుడు మన లోకల్లో ఉన్నవన్నీ మన డేటాబేస్ లోకే పంపించాలనుకోండి, డేటాబేస్ కనెక్టర్ వాడతాం. HTTP కనెక్టర్ అంటే
ఏపీఐస్ మీద వర్క్ చేస్తాం. ఏపీఐస్ అంటే మనకు ఐడియా ఉండే ఉంటది. ఏపీఐస్, సోప్ ఏపీఐస్ అని, రెస్ట్ ఏపీఐస్ అని, మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ ఉంటాయి. ఆ ఏపీఐస్ ని గెట్ చేసుకోవాలన్నా, ఏపీఐస్ కి సెండ్ చేయాలన్నా మనం హెచ్టిటిపి కనెక్టర్ అనేది వాడతాం. ఇది రెస్ట్ ఏపీఐ, సోప్ ఏపీఐ రెండు యాక్సెప్ట్ చేస్తుంది. ఏదైనా యూజ్ చేయొచ్చు. కానీ వెబ్ సర్వీస్ సోప్ క్లయింట్ కనెక్టర్ వచ్చేసి ఓన్లీ సోప్ ఏపీఐస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం వెబ్ సర్వీస్ సర్వర్ కనెక్టర్ అంటే ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ మనం ఏపీఐస్ ని క్రియేట్ చేయాలి, మనం ఎక్స్పోజ్ చేయాలి ఏపీఐస్ ని, అప్పుడు మనం ఈ కనెక్టర్ వాడతాం. జనరల్ గా మనకి ఇప్పుడు ఉండేవన్నీ కూడా ట్రైనింగ్ టూల్స్ అండ్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్. ఇది ట్రైనింగ్ ప్లాట్ఫామ్ లో ఈ ఆటమ్ క్యూ వెబ్ సర్వీస్ సర్వర్ కనెక్టర్ కి మన యాక్సెస్ ఉండదు. మీరు కనుక ప్లాట్ఫామ్ చూస్తే మనకి రెండు కనెక్టర్స్ కనిపించవు. ఇవి ఏంటి అంటే లైసెన్స్ కనెక్టర్స్. మనకి ప్రాజెక్ట్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఈ టూ కనెక్టర్స్ ని పర్చేస్ చేస్తారు. బట్ దీని యొక్క యూసేజ్ ఏంటి, ఇది ఎలా వాడాలి అని కూడా నేను చూపిస్తాను. అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకు వాడతాము అంటే, ఈ వెబ్ సర్వీస్ సర్వర్ కనెక్టర్ అనేది లైసెన్స్ మనం ఏపీఐస్ ని క్రియేట్ చేయాలి, మనం ఏపీఐస్ ని ఎక్స్పోజ్ చేయాలి పోస్ట్ మ్యాన్ యాప్ లో, అప్పుడు మనం ఈ కనెక్టర్ వాడతాం. ఆటమ్ క్యూ అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, మనం డేటాని మనం చూసుకోవాలి కదా, మనం ఏ డేటా పంపించాము, ఎక్కడ మనకి ఇష్యూ వచ్చింది అని మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఈ ఆటమ్ క్యూస్ లో మనం స్టోర్ చేసుకుంటాం. ఎంత డేటా అన్నా కనిపిస్తుంది కాబట్టి ఆటమ్ క్యూ అనే కనెక్టర్ లో మనం ఈ డేటాని స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ కనెక్టర్ చెప్పండి. లైక్ సే మనం సేల్స్ ఫోర్స్ కి ఎక్స్పోజ్ చేస్తున్నాం, డేటాని పంపిస్తున్నాం, ఆర్ఎల్స్ గెట్ చేసుకుంటున్నాం. మనకి సేల్స్ ఫోర్స్ కనెక్టర్ అనేది ఉంటుంది. ఈ కనెక్టర్ ద్వారా మనం డేటాని సేల్స్ ఫోర్స్ కి సెండ్ చేయొచ్చు, గెట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ భూమి అనేది కోడింగ్ కాదు. లైక్ సే మనం షేప్స్ కాన్ఫిగరేషన్స్, మనం షేప్స్ ని యూజ్ చేస్తున్నాం కదా. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. సెట్ ప్రాపర్టీ షేప్. ప్రాపర్టీ షేప్ అంటే ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, వేరియబుల్స్ తో మనం యూజ్ చేస్తామని. ఈ వేరియబుల్స్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే షేప్ ఇది సెట్ ప్రాపర్టీ షేప్. లైక్ మ్యాప్ షేప్. మ్యాప్ అంటే నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఫ్లాట్ ఫైల్ ప్రొఫైల్ అనేది వస్తుంది, దాన్ని మీరు XML లోకి మార్చాలి. ఎలా మారుస్తారు? త్రూ మ్యాప్ షేప్ మారుస్తాం. మెసేజ్ షేప్. మెసేజ్ షేప్ అంటే స్టాటికల్ గా మనం డేటాని ప్రొడ్యూస్ చేస్తాం. మనం ఇప్పుడు ఒక ఫ్లాట్ ఫైల్ ని మనమే క్రియేట్ చేసుకుంటాం కదా, ఏ ఈ షేప్ లో సరే మ్యాప్ అన్నారు కదా, మ్యాప్ షేప్ ఏమన్నారు, మ్యాప్ షేప్ అనేది సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, నాకు వినిపించట్లేదు. మ్యాప్ గురించి అన్నారు చూసారు. ఇప్పుడు మ్యాప్ ఫైల్ ఫార్మాట్ చేంజ్ చేయడానికి అని చెప్పేసి వైస్ వర్స కూడా, అంటే XML త్రూ CSV ఏదన్నా అవ్వచ్చు. జస్ట్ ఫ్లాట్ ఫైల్ టు XML అవ్వచ్చు, XML టు ఫ్లాట్ ఫైల్, ఏదైనా ఏ ఫార్మాట్ అయినా. లైక్ డేటాబేస్ టు ఫ్లాట్ ఫైల్, డేటాబేస్ టు JSON, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. అది మ్యాప్ షేప్ ద్వారా చేస్తారు. మెసేజ్ ని స్టాటికల్ గా ప్రొడ్యూస్ చేయాలి. లైక్ అక్కడికక్కడే మెసేజ్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఈ ఫైల్ కాదు, ఫోల్డర్ కాదు, చిన్న చిన్న మెసేజెస్, పెద్ద పెద్దవి కాదు. మనం చిన్న చిన్న మెసేజెస్ ని ఏమన్నా, ఇప్పుడు మెసేజ్ పంపిస్తున్నాం, మనం మెయిల్ పంపిస్తున్నాం అంటే దిస్ మెయిల్ ఈజ్ అన్ ఆటో జనరేటెడ్ ఈమెయిల్ అని ఒక మెసేజ్ ని మనకు కనిపిస్తూ ఉంటది. ప్లీజ్ డోంట్ రిప్లై టు దిస్, ఇట్లాంటివి చూసే ఉంటారు మీరు జీమెయిల్స్ లో. అలాంటి షార్ట్ మెసేజెస్ ని, షార్ట్ ఫార్మాట్స్ ని ఏమైనా క్రియేట్ చేయాలి అనుకుంటే మెసేజ్ షేప్ వాడతాం. నోటిఫై. నోటిఫై అంటే ఇప్పుడు ఆటమ్ క్యూ కనెక్టర్ అన్నా నోటిఫై అన్నా మనకు కొంచెం ఈక్వల్ గా స్టోర్ చేసుకోండి. నోటిఫై అంటే మనకి చూపిస్తుంది, లాగ్స్ లోనే డేటాని చూపిస్తుంది, ఏ డేటా వెళ్తుంది, నోటిఫై చేయడం అనమాట. ఫలానా ప్లేస్ దగ్గరికి ఫలానా డేటా వచ్చింది అని మనల్ని నోటిఫై చేస్తుంది. అది నోటిఫై షేప్. ఇప్పుడు ప్రాసెస్ కాల్. ప్రాసెస్ కాల్ అంటే ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ ని బిల్డ్ చేశాను. బిల్డ్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్ ప్రాసెస్ అనేది ఇంకోటి డిఫరెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ లోంచి నేను ఆ ప్రాసెస్ ని ఎలా కాల్ చేస్తాను అంటే, ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ ని ఎలా కాల్ చేస్తాను, అలా కాల్ చేయడానికి నేను యూజ్ చేసే షేప్ ప్రాసెస్ కాల్. ఓకే, డేటా ప్రాసెస్ అంటే ఇప్పుడు డేటాని, ఇప్పుడు నాకు ఒక రికార్డులు బల్క్ గా వచ్చాయి, 100 రికార్డులు బల్క్ గా వచ్చాయి. ఆ డేటా ప్రాసెస్ యూజ్ చేసి నేను ఆ డేటాని స్ప్లిట్ చేయగలను, అట్ ద సేమ్ టైం కంబైన్ చేయగలను, స్క్రిప్టింగ్ రాయగలను, ఓకే, జిప్ చేయగలను, అన్జిప్ చేయగలను, అట్లా ఎన్కోడ్ చేయగలను. డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ అనేది నేను ప్రొడ్యూస్ చేయగలను డేటా ప్రాసెస్ షేప్ తో. యాడ్ టు క్యాచీ, లోడ్ ఫ్రమ్ ద క్యాచీ అంటే టెంపరీగా డేటాని స్టోర్ చేయడం. క్యాచీ అంటే డేటాని స్టోర్ చేసుకుంటుంది ఆ షేప్. నాకు ఒక ఫస్ట్ బ్రాంచ్ దగ్గర డేటా అనేది వస్తుంది, ఆ డేటా నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఎక్కడో నాకు 5th బ్రాంచ్ దగ్గర, 10th బ్రాంచ్ దగ్గర డేటాని కావాలి, ఆ డేటాని నేను గెట్ చేసుకుంటాను. దాన్ని యాడ్ టు క్యాచీ అంటారు. లోడ్ టు క్యాచీ ఆర్ రిట్రీవ్ ఫ్రమ్ ద క్యాచీ, ఆ క్యాచీలోంచి నేను డేటాని గెట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ప్రాసెస్ రౌట్ అంటే ఒకేసారి మల్టిపుల్ ప్రాసెస్లు నేను కాల్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ కాల్ అంటే సింగిల్ ప్రాసెస్ నే కాల్ చేయగలను. ఈమెయిల్ ప్రాసెస్ అని మాత్రమే కాల్ చేయగలను. ప్రాసెస్ రౌట్ అంటే ఏంటి? మల్టిపుల్ ప్రాసెస్ ని ఇప్పుడు లైక్ సే నాకు ఒక 5 డిఫరెంట్ స్టేట్స్ యొక్క డేటా వచ్చింది. ఇండియా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, రష్యా, కెనడా, పాకిస్తాన్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ యొక్క డేటా వచ్చింది. ఒకేసారి నేను ఇండియా ప్రాసెస్ ని కాల్ చేయాలి, అమెరికా ప్రాసెస్ ని కాల్ చేయాలి. మల్టిపుల్ ప్రాసెస్ ని కాల్ చేయాలంటే మనం యూజ్ చేసే ప్రాసెస్ రౌట్. ఇప్పుడు బ్రాంచ్ షేప్ అంటే ఒకటి తర్వాత ఇంకొకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫస్ట్ నాకు ఈ పాత్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, సెకండ్ నాకు ఈ పాత్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పాత్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం యూజ్ చేసే షేప్ బ్రాంచ్ షేప్. ఓకే, రౌట్ అంటే జస్ట్ ఫ్లో, డిఫరెంట్ ఫ్లోస్ అన్నమాట. అర్థమవుతుందా అండి? ఏమన్నా కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నాయా? బ్రాంచ్ వరకు క్లియరా? క్లియర్ అండి. ఓకే, నెక్స్ట్ రౌట్ అంటే ఏంటి? డిఫరెంట్ డిఫరెంట్ రౌటింగ్స్ అంటే మనకి ఇప్పుడు స్ట్రీట్స్ లాగా ఈ పాత్కి వెళ్తే ఒక డెస్టినేషన్ కి వెళ్తాము అన్నట్టు. ఇప్పుడు ఒకటేసారి నేను సేల్స్ ఫోర్స్ కనెక్టర్ కి డేటా పంపించాలి, స్నోఫ్లేక్ కి డేటా పంపించాలి అంటే రౌట్ చేస్తాను నేను. డిఫరెంట్ పాత్స్ లో వెళ్ళొచ్చు డేటా అనేది. ఫ్లో కంట్రోల్ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఫ్లోని 10 రికార్డ్స్ లో ఒకదాని తర్వాత ఒకటే వెళ్ళాలి, ఫస్ట్ రికార్డ్ కంప్లీట్ అయ్యాకే సెకండ్ రికార్డ్ వెళ్ళాలి. నేను ఎలా హ్యాండిల్ చేస్తాను? ఆ ఫ్లోని ఎలా కంట్రోల్ చేస్తాను? లైక్ సే ఒక ఎగ్జిక్యూషన్ లో 5 రికార్డ్స్ వెళ్ళాలి, 5 రికార్డ్స్ అయిపోయిన తర్వాత ఇంకో 5 రికార్డ్స్ వెళ్ళాలి, అట్లా ఆ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ డెసిషన్ షేప్, ఇఫ్ ఎల్స్ కండిషన్. ఇఫ్ ఒకవేళ కంట్రీ ఇండియా అయితే ట్రూ పాత్ కి వెళ్ళాలి, కంట్రీ పాకిస్తాన్ అయితే ఫాల్స్ పాత్ కి వెళ్ళాలి. అట్లా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ కి మనం డెసిషన్ షేప్ అనేది వాడతాం. స్టాప్ అంటే ఈ ప్రాసెస్ ని ఇక్కడతో ఆగిపోవాలి, ఇంకా నాకు ఇంకా ఫర్దర్ ఏ స్టెప్స్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వద్దు అంటే మనం స్టాప్ వాడతాం. రిటర్న్ డాక్యుమెంట్స్ అంటే ఆ డాక్యుమెంట్ ఏదైతే నేను పంపిస్తున్నానో ఆ డాక్యుమెంట్ మళ్ళీ నాకు కనిపించాలి. నేను ఏ డాక్యుమెంట్ పంపిస్తున్నానో డాక్యుమెంట్ నాకు పంపించాలి, అట్లా రిటర్న్ చేయాలి ఆ డాక్యుమెంట్ ని అంటే నేను రిటర్న్ డాక్యుమెంట్స్ వాడతాను. బిజినెస్ రూల్ అంటే ఇప్పుడు డెసిషన్ లో ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఇఫ్ ఎల్స్ రాయగలం. అట్లా మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ వచ్చాయి అనుకోండి, ఒక ఇఫ్ ఎల్స్ అట్లా మల్టిపుల్ వచ్చాయి, ఒక 2-3 టైమ్స్ వచ్చాయి అనుకోండి, అట్లా మల్టిపుల్ కండిషన్స్ ని మనం చెక్ చేయాలి అనుకుంటే బిజినెస్ రూల్ వాడతాం. ట్రై క్యాచ్ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ఎర్రర్ వచ్చింది అప్పుడు క్యాచ్ పాత్ కి వెళ్తుంది. ట్రై అంటే సక్సెస్ పాత్, క్యాచ్ అంటే ఫెయిల్యూర్ పాత్. ఫెయిల్యూర్ పాత్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం? లైక్ మనం ఇప్పుడు ఏమన్నా ఎర్రర్ వచ్చింది, మనకి క్యాచ్ పాత్ వస్తుంది డేటా, క్యాచ్ లో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అంటే మెయిల్ కాన్ఫిగరేషన్. ఆ మెయిల్ కాన్ఫిగరేషన్ మనం క్యాచ్ పాత్ లో పెట్టాలి. అది ఎక్సెప్షన్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఎర్రర్ ని క్రియేట్ చేయాలి, అక్కడ ఒక ఎర్రర్ ని నేను క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు దాన్ని నేను ఎక్సెప్షన్ యూజ్ చేసి చేస్తాను. నెక్స్ట్ చెప్పాను కదా డేటా ప్రాసెస్ లో ఈ డేటాని ఎలా స్ప్లిట్ చేస్తాను, ఎలా కంబైన్ చేస్తాను అనేది డేటా. ఇప్పుడు ప్రాసెస్ ని షెడ్యూల్ చేయాలి. లైక్ సే ఇప్పుడు నాకు ఎవ్రీ 1 అవర్ కి ప్రాసెస్ రన్ అవ్వాలి, ఎవ్రీ 15 మినిట్స్ కి రన్ అవ్వాలి, అట్లాంటి పాయింట్స్ నాకు షెడ్యూల్ చేయడంలో వస్తాయి. నెక్స్ట్ ప్రాసెస్ ని మనం ఎక్స్టెన్షన్స్ ఎలా యూజ్ చేస్తాం? ఎక్స్టెన్షన్ సైకిల్ ఇప్పుడు నేను చెప్పాను, ఒక ఎన్విరాన్మెంట్ లో నాకు ఒక సర్వర్ డీటెయిల్స్ ఇస్తారు. ఎన్విరాన్మెంట్ కి వెళ్ళిన తర్వాత నేను ఆ సర్వర్ డీటెయిల్స్ ని ఎలా చేంజ్ చేస్తాను, ఎక్కడ చేంజ్ చేస్తాను, అట్లా ఆ పాయింట్స్ అన్ని మేనేజ్ ఎక్స్టెన్షన్స్ లో వస్తాయి రన్ టైమ్ లో. నెక్స్ట్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాను? క్రాస్ రిఫరెన్స్ టేబుల్స్ అంటాం వాటిని. ఆ టేబుల్స్ ని మనం ఎలా క్రియేట్ చేస్తాము, ఇప్పుడు ఆ ప్యాకేజెస్ ని మనం ఎలా డిప్లాయ్ చేస్తాము, ఎలా అన్డిప్లాయ్ చేస్తాము అనే పాయింట్ వస్తుంది. నెక్స్ట్ మనం డేటాని టెస్ట్ చేసుకుంటాం, వన్స్ డెవలప్ చేసిన డేటాని మనం టెస్ట్ చేసుకుంటాం. డిజైన్ టైంలో ఎలా టెస్ట్ చేస్తాము, రన్ టైంలో ఎలా. డిజైన్ టైం అంటే మనం డెవలప్ చేసుకుంటున్న టైంని డిజైన్ టైం అంటాం. అప్పుడు మనం ఆ డేటాను ఎలా టెస్ట్ చేస్తాం. రన్ టైం అంటే వన్స్ కోడ్ ని డిప్లాయ్ చేసిన తర్వాత ఎలా టెస్ట్ చేస్తాం. మనకి డిజైన్ టైంలో ఒక లిమిటేషన్ ఉంది, ఓన్లీ 100 డాక్యుమెంట్స్ ఆర్ 10 MB డేటా వరకు మాత్రమే డిజైన్ టైంలో టెస్ట్ చేయగలం. అంతకన్నా ఎక్కువ డేటా వచ్చిందంటే మనం డిజైన్ టైంలో టెస్ట్ చేయలేం, అప్పుడు రన్ టైంలో టెస్ట్ చేస్తాం అనమాట. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ప్రాసెసెస్. నెక్స్ట్ ప్రాసెస్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. మనకి 2 వేస్ ఉన్నాయి ఎగ్జిక్యూట్ చేయడానికి, మాన్యువల్ ఎగ్జిక్యూషన్ అని, షెడ్యూల్డ్ ఎగ్జిక్యూషన్ అండి. మాన్యువల్ ఎగ్జిక్యూషన్ అంటే మనకి ఎప్పుడు కావాలంటే మనం ఎప్పుడు వెళ్ళి రన్ చేసుకోవచ్చు, దాన్ని మాన్యువల్ అంటాం. షెడ్యూల్ అంటే మనం ఆటోమేటిక్ గా షెడ్యూల్స్, ఇక్కడ చెప్పాను కదా ప్రాసెస్ షెడ్యూలింగ్ అని, షెడ్యూల్ పెట్టేస్తాం. ఎవ్రీ 15 మినిట్స్ కి రన్ అవ్వాలి, ఎవ్రీ 5 మినిట్స్ కి రన్ అవ్వాలి అని అట్లా మనం షెడ్యూల్ పెట్టేస్తాం. దాన్ని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్స్ అని కూడా అంటాం.
నెక్స్ట్ ప్రాసెస్ వన్స్ రన్ అవుతున్న దాన్ని మనం ఎలా చూస్తాం, ఎగ్జిక్యూషన్స్ మనం ఎలా చూస్తాం, వాటి యొక్క డాక్యుమెంట్స్ ఎలా చూస్తాం, వాటి యొక్క లాగ్స్ ఎలా చూస్తాం అనేది చెప్పు. నెక్స్ట్ ట్రాకింగ్ ఫీల్డ్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం. ట్రాకింగ్ ఫీల్డ్స్ అంటే యూనిక్ ఫీల్డ్స్. ఇప్పుడు ఒక ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి, 10 ఆర్డర్స్. ఆ ఆర్డర్స్ కి యూనిక్ ఏంటి? ఆర్డర్ ఐడి. ప్రతి ఆర్డర్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఐడీస్ ఉంటాయి కదా. సో అట్లా ఆర్డర్స్ ఐడి అనేవి మనకి క్లియర్ గా కనిపిస్తేనే కదా ఈ ఆర్డర్ ఐడి వెళ్ళింది, ఈ ఆర్డర్ ఐడి వెళ్ళలేదు అని మనం క్లియర్ గా జడ్జ్ చేయగలం చూసిన వెంటనే. సో అట్లా ట్రాకింగ్ ఫీల్డ్స్ ని ఎలా లేబుల్ చేస్తాం, వాటిని ఎలా చూస్తాం, అదొకటి. నెక్స్ట్ సారీ, అవి ఎలా యూజ్ చేస్తాము, ఎలా కస్టమైజ్ చేస్తామని. నెక్స్ట్ ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ తోని, ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తోని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కోర్స్ కంటెంట్, ఇవి మనం డిస్కస్ చేస్తాం క్లాస్ లో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు మేడం. ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి. కోర్స్ ఎండింగ్ లో ఏమైనా ప్రాజెక్ట్ చెప్తారా మేడం? ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లోని మనం లైవ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూస్తాం కదా సార్. ఓకే మేడం. ఇంకేమన్నా డిస్కస్ చేస్తారా? భూమి యూఐ ఇలా ఉంటుందండి. ప్రస్తుతానికైతే నేనేం క్రియేట్ చేయలేదు, క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత క్రియేట్ చేద్దామని. ఇట్లా లో మనం బిల్డ్ చేసుకుంటాం మన ఇంటిగ్రేషన్స్ అన్ని. డిప్లాయ్మెంట్స్ ఇక్కడ చేస్తాం, ఈ ట్యాబ్ లో డిప్లాయ్మెంట్స్ అనేవి చేస్తాము. మనకి ప్రాసెస్ రిపోర్టింగ్ ఉంటుంది. వన్స్ డిప్లాయ్ అయిపోయి రన్ అవుతున్న ప్రాసెస్లన్నీ మనం ఇక్కడ చెక్ చేసుకుంటాము. ఆటమ్ తో రన్ అవుతుంది అన్నాం కదా, ఆ ఆటమ్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి మనకి. అట్లా ఈ డాష్ బోర్డ్స్ అని ప్రతిదీ వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత వస్తుంది. సార్ చెప్పండి. ఏపీఐ హలో మేనేజ్మెంట్ కవర్ అవుతుంది మేడం. మేడం. చెప్పండి సార్. వాయిస్ బ్రేక్ అవుతుందండి. మేడం సార్ చెప్పండి సార్, వాయిస్ వినిపిస్తుంది. బ్రేక్ అవుతుంది. లైనెక్స్ ఇప్పుడు సర్వర్ మీద వర్క్ చేస్తామన్నారు కదా, ఏమైనా లైనెక్స్ నాలెడ్జ్ ఉండాలండి? అవసరం లేదండి. అవసరం. లేదు. సో దీనికి ఓన్లీ actually- ఒక దీనికి ఏదైనా యాక్చువల్ గా ప్రీ రిక్విజైట్స్ ఏమైనా ఉండాలండి? ఐ మీన్ మీకు ఈ స్కిల్ ఉంటే ఇది ఈజీగా లెర్న్ అవుతారు, ఈజీగా అదేం లేదండి. ఇక్కడ స్క్రిప్టింగ్ లో వస్తే మనకి జావా స్క్రిప్ట్ అండ్ గ్రూవీ స్క్రిప్ట్ ఒకటి వాడతాము. కొంచెం ఏమన్నా జావా స్క్రిప్ట్ ఐడియా ఉండుంటే ఇంకా స్క్రిప్టింగ్ అనేది ఈజీగా రాయగలము. మీరు ఎక్స్పెక్ట్ చేసేంత ప్రీ రిక్వెస్ట్ అయితే అవసరం లేదు. సో మేడం మీరు చెప్పే కోర్సు అంటే అది ఎనఫ్ అండి కోకపోవడానికి? ఇనఫ్ అండి. నేను కోర్స్ కంటెంట్ లో అయితే ప్రాజెక్ట్ పరంగా ఆలోచించే నేను అది ప్రిపేర్ చేశాను. వన్స్ మీరు ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇవే కదండి కావాలి, ఈ పాయింట్సే మీకు కావాలి. ఎక్కడ ఏం హ్యాండిల్ చేస్తున్నాము మెయిన్ గా అయితే ఇవి వస్తాయండి. లైక్ మనం ఎలా రన్ చేస్తున్నాము, ట్రాకింగ్ ఫీల్డ్స్ ఎలా ఎనేబుల్ చేస్తున్నాము. సో ఇట్లాంటి పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకొని నేను కోర్స్ కంటెంట్ అయితే ప్రిపేర్ చేశాను. సో మీరు చెప్పే కోర్సు ఎండ్ టు ఎండ్ నేర్చుకుంటే ఒక 4 years పెట్టి వెళ్ళొచ్చండి? వెళ్ళొచ్చండి. మీరు నేను చెప్పే కోర్స్ లో ఇప్పుడు ఇప్పుడు నేను ఈ రోజు నేను మీకు డిస్క్ కనెక్టర్ గురించి చెప్పాను. డిస్క్ కనెక్టర్ లో నేను ఒక ఫోల్డర్ నుంచి గెట్ చేసుకొని ఇంకో ఫోల్డర్ కి నేను డేటా ఇన్సర్ట్ చేయడం మీరు చెప్పాను అనుకోండి, అని మీరు ఒక్కటి ఫోల్డర్ లోనే నేను ఎందుకు ఇన్సర్ట్ చేయాలి, మల్టిపుల్ ఫోల్డర్స్ కి అయితే నేను ఎలా ఇన్సర్ట్ చేస్తాను, ఎన్ని వాడచ్చు, ఇట్లాంటివి కూడా బ్యాక్ కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి,
ఇప్పుడు మనం ఒక మ్యాప్ ను ఒక రోజు డేటాబేస్ నుంచి ఫ్లాట్ ఫైల్ కి కన్వర్షన్ చెప్పామనుకోండి. మీరు ఫ్లాట్ ఫైల్ టు డేటాబేస్ అయితే ఎలా కన్వర్ట్ అవుతుంది, లైక్ జేసన్ నుంచి XML కి అయితే నేను ఎలా కన్వర్ట్ చేస్తాను, అట్లా మీరు కూడా ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా పెట్టచ్చు. థ్యాంక్ యూ అండి. ఇంకేమన్నా అడుగుతారండి? సెషన్ సేమ్ టైమింగ్స్ అండి? సేమ్ టైమింగ్స్ అండి, 9:30 to 10:30. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, టెక్నికల్ రిలేటెడ్ డౌట్స్? భూమి విత్ మ్యూల్ సాఫ్ట్ అంటే ఎక్స్పెక్టేషన్ వాళ్ళు మ్యూల్ సాఫ్ట్ కూడా నేర్చుకొని ఉండాలి అని అండి. అర్థం కాలేదు, ఏంటండి? ఒక రిక్వైర్మెంట్స్ చూసినప్పుడు భూమి విత్ మ్యూల్ సాఫ్ట్ అని కూడా ఉంది కదా, సో అలా అంటే మ్యూల్ సాఫ్ట్ కూడా తెలిసి ఉండాలా ఆ స్కిల్ కూడా? అంటే అది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటదంటే, ఇప్పుడు జనరల్ గా కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ ఒరాకిల్ సోవాలో ఉన్న కోడ్ ని భూమిలోకి మైగ్రేట్ చేయాలి, లేకపోతే భూమిలో ఉన్న కోడ్ ని మ్యూల్సాఫ్ట్ మైగ్రేట్ చేయాలి. అట్లా ఓకే. రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. అప్పుడు కొంత అడుగుతారు అనమాట, మ్యూల్సాఫ్ట్ ఏమన్నా ఐడియా ఉందా అని అడుగుతారు అన్నమాట. ఆహా, ఓకే. అట్లా ఇప్పుడు ఓన్లీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయని ఉండదు కదా, మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ కూడా రావచ్చు. అట్లా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు అది జస్ట్ వాళ్ళ ఒక రిక్వైర్మెంట్ గా అడుగుతారు, ఉంటే ఇంకా బాగుంటది అని అన్నట్టు ఉంటది. బట్ అది అంత ఏం ఎక్కువ ఉండవు. ఓకే. ఫ్యూచర్లో దీనికి ఏమైనా అప్గ్రేషన్ అని ఉంటుందండి? అంటే అప్డేషన్ అర్థం కాలేదు. అప్గ్రేషన్ అంటే దీని హలో, తర్వాత ఏదైనా నేర్చుకోవాలి సర్టిఫికేషన్స్? అట్లానా? హలో. భూమిలో సర్టిఫికేషన్స్ ఉన్నాయండి మనకి. డెవలప్మెంట్ సర్టిఫికేషన్ ఉంటది, ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ ఉంటది, అలాగే ప్రొఫెషనల్ ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ ఉంటది, ఏపీఐ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ ఉంటది. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇవేం పెయిడ్ సర్టిఫికేషన్స్ కాదు. మ్యూల్ సాఫ్ట్ లో ఇప్పుడు ఆమె అడిగినట్టు మ్యూల్ సాఫ్ట్ లో ఉండేది పెయిడ్ సర్టిఫికేషన్, కానీ భూమిలో ఉండేది పెయిడ్ సర్టిఫికేషన్ కాదు. విచ్ ఇస్ ది సర్టిఫికేషన్స్ అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ అండి భూమిలో? లైక్ ఇది చేస్తే మనకి బాగుంటది, అది అడ్వాన్స్డ్ వన్ అని? అలా ఏం లేదండి. ఇప్పుడు మనం సర్టిఫికేషన్స్ ఎవరు భూమి నేర్చుకున్న వాళ్ళైనా మినిమం అప్లికేషన్ సర్టిఫికేషన్, ప్రొఫెషనల్ ఇంటిగ్రేషన్ సర్టిఫికేషన్, ప్రొఫెషనల్ ఇంటిగ్రేషన్ సర్టిఫికేషన్స్ అనేవి మినిమం కంప్లీట్ చేస్తారు. సో దీస్ ఆర్ బేసిక్ సర్టిఫికేషన్స్ అంటే మనం భూమి బేసిక్ నేర్చుకున్నప్పుడు. సర్టిఫికేషన్స్ మినిమం ఎవరైనా విత్ ఇన్ 6 months లో, అంటే ఇప్పుడు మీరు ఏమైనా కంపెనీలో విత్ జీరో భూమి నాలెడ్జ్ లో ప్లేస్ అయినా వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేసుకుంటున్నా విత్ ఇన్ 6 months లో మీరు ఇంటిగ్రేషన్ డెవలపర్ సర్టిఫికేషన్, ప్రొఫెషనల్ ఇంటిగ్రేషన్ డెవలపర్ సర్టిఫికేషన్ అనే 2 సర్టిఫికేషన్స్ ని ఫినిష్ చేస్తాం. ఆ కోర్సెస్ మనము ఉంటాయి భూమిలో, మనకి train.bhumi.com అనే ప్లాట్ఫామ్ లో కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ కంప్లీట్ చేసుకుంటూ మనం సర్టిఫికేషన్ చేసుకోవాలి. ఓకే. ప్రతి సర్టిఫికేషన్ కి 3 attempts ఉంటాయి. 3 attempts అయిపోయిన తర్వాత భూమికి మనం మెయిల్ పెట్టాలి. అప్పుడు ఇంకో 2 attempts అనేది రిలీజ్ చేస్తాం. ఓకే. చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇప్పుడు ఎస్ఏపి ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఎస్ఏపి సర్టిఫికేషన్ ఉందా అని అడుగుతారు. అప్పుడు మనం విత్ ఇన్ 2 weeks 3 weeks లో ఆ సర్టిఫికేషన్ ఫినిష్ చేస్తాం. అలా బేసిక్ గా వచ్చేసి 2 ఉంటాయి.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి. ఏపీఐ మేనేజ్మెంట్ కవర్ అయింది మేడం. కవర్ అవుద్ది సార్. మీకు ఈ కనెక్టర్ చెప్పని చూసారా, హెచ్టిటిపి కనెక్టర్ అని. ఇందులో రెస్ట్ ఏపీఐస్ అండ్ సోప్ ఏపీఐస్ తోని ఈ కనెక్టర్ వర్క్ అవుతుంది. ఒక ఏపీఐని మనం గెట్ చేసుకోవడం, బేసిక్ అథెంటికేషన్ కవర్ అవుతుందండి. లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ కవర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇంకా ఉంటాయి గేట్వేస్ ద్వారా, ఓఆత్ 2.0 ద్వారా, అట్లా కూడా ఉంటాయి. బట్ ఇది ఇందులో బేసిక్ అథెంటికేషన్ కవర్ అవుతుంది. ఓకే మేడం. ఇంకేం లేవా అండి ఎవరికి? ఓకే అండి. సో ది డెమో అండ్ కోర్స్ కంటెంట్ డీటెయిల్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ కాల్లో అడగండి. సార్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఓకేనా? ఓకే అండి, ఓకే థ్యాంక్ మేడం. యూ. ఓకే, థ్యాంక్స్ అండి.